జగనన్న పథకాలు ఎన్నని చెప్పాలి ఏమని చెప్పాలన్న మాటకి మరి అనుకూలంగా ఈరోజు మరి ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతం పలాస ప్రాంతం ఏదైతుందో మరి సిదిరప్పలరాజు గారు ఎవరైతే ఉన్నారో మరి మంత్రి గారిగా ఉంటూ మరి ఆయన మరి అనేక పేద నిరుపేద బడుగు వర్గాలకు మరి అనేక మరి సస్యశ్యామలమైన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మరి ప్రత్యేకంగా ఏదైతే కిడ్నీ పేషెంట్ల కొరకు ఈ ఉద్దానం ప్రాంతంలో మరి ఒక రాజుగా ఒక దేవుడిగా వెలిగారని చెప్పాలి. ఆ కోవలోనే మరి ఏదైతే కిడ్నీ పేషెంట్లకి మరి కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు జగనన్న ఏదైతే మరి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు ఈరోజు చేశారని చెప్పాలి. దాని ఓపెనింగ్కి మరి వచ్చిన మరి జగనన్న కొరకు వచ్చిన అనేక మంది మరి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు జగనన్న గారు ప్రభుత్వం అంటున్నారు, మరి అసలు చేస్తున్న పనులేంటి? చాలా వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అవన్నీ ఏం కనబడట్లేదు, ఉట్టిగా ఒక డబ్బులు పంచుతున్నాను అంటున్నారు, లేదంటే బట్టలు నొక్కుతున్నాను అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఈ ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో వచ్చారు అంటే కంపల్సరిగా ఆయన మరణమే తప్ప ఆయన బ్రతికుండే పరిస్థితి తొలి గవర్నమెంట్లో ఎవరికి కూడా రాలేదు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు, ఈ పాదయాత్రకు వచ్చేటప్పుడు నేనున్నాను, మీకు నేనున్నాను, నేను ఆదరిస్తాను, నేను అభయమిస్తాను అనుకొని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన వెంటనే ఆయన వచ్చి గెలిచిన వెంటనే కిడ్నీ పేషెంట్ అయిన వానికి ప్రథమ చికిత్స చేస్తే ఆయన కిడ్నీ పేషెంట్ అని గ్యారంటీ రుజువు అయిన వెంటనే 10,000 రూపాయలు ఆయన మెడిసిన్ ఖర్చు, ఆయన ఆరోగ్యరీత్యా నెలకు 10,000 రూపాయలు కిడ్నీ పేషెంట్లకి ఇవ్వడం జరిగింది. కనీ విని ఎరిగిన రీతిలో ఏ ప్రభుత్వమైన కిడ్నీ పేషెంట్కి 10 రూపాయలు కూడా ఇంతవరకు ఇచ్చే దాఖలాలు కూడా లేవు. అదే కిడ్నీ పేషెంట్కి డయాలసిస్ సెంటర్ ఇక్కడ మన మనసాలో పెట్టారు, అదే రకంగా పలాసలో పెట్టారు. డయాలసిస్ కేంద్రాన్ని పెట్టి వాళ్ళకి 108 ద్వారా తెప్పించి మళ్ళీ 108 ద్వారా వాళ్ళ ఇంటికి పంపించి అనేకమైన మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. రాజకీయాలు ఉండండి, ఇవాళ వస్తాయి రేపు పోతాయి, కానీ ప్రజలకు మేలు చేశారా లేదా, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఆయన ఉన్నారా లేదా అనేది కావాలండి. రాజకీయాలు వస్తాయి పోతాయి, ఎంతోమంది మహానుభావులు పుడుతున్నారు, ఎంతోమంది మహానుభావులు పోతారు, కానీ శాశ్వతంగా ఉండేది ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 200 పడకలతో ఒక కిడ్నీ మరి స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు. ఆ కార్పొరేట్ వైజాగ్లో కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ అన్ని రకాలుగా కార్డియాలజిస్ట్ గుండె జబ్బులకి అయితేనేమి మరి అనేక రకమైన వ్యాధులు అయితేనేమి మరి మన డయాలసిస్ అయితేనేమి మరి షుగర్ వ్యాధులకి అయితేనేమి మరి అదే రకంగా మరి క్యాన్సర్కి అయితేనేమి అనేక రకాలుగా నరాలు జబ్బులకి అయితేనేమి ప్రతి జబ్బుకి ప్రతి డాక్టర్కి 2 నర్సులు మందులు అన్నీ ఇచ్చే ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది, ఇంకెవరికి దక్కదు. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు తమ్మినేని ఢిల్లీరావు అండి. ఢిల్లీ గారు మాట చెప్పండి, అంటే జగనన్న ప్రభుత్వాన్ని 24లో మరి ప్రజలు మళ్ళీ పట్టం కడతారంటారా? ఇదంతా గొల్లు గోవిందరావులండి, గొల్లు గోవిందరాజులు. ముడుపులు మాత్రం వెంకటేశ్వర స్వామికే వెళ్తాయండి. 10 మంది ఉన్నప్పుడు ఎక్కువ గొల్లు పెడతారండి, 100 మంది ఉన్న దగ్గర మాత్రం పెద్దగా గొల్లు ఉండదండి. కొండ ఎప్పుడు కూడా తక్కువగానైతే గలగల ఆడుతుందండి, నిండిది ఎప్పుడు తొనకదండి. జగన్మోహన్ రెడ్డి హృదయం అలాంటిదండి. ప్రజలు ఆయనకి ఏటి అక్కర్లేదండి, బోల్డ్ అంత ఆస్తి ఉన్నది, బోల్డ్ అంత డబ్బు ఉన్నది, 2 ఆడపిల్లలు, ఆయనకి ఏం లేదండి, బోల్డ్ అంత ఉన్నది. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వాళ్ళ ముత్తాత గడించింది 1000 ఎకరాలు పేదలకు పంచాడండి. ఈయన 2 ఎకరాలండి. మా అప్పయ్య గారు ఉండేటప్పుడు ఎప్పుడు చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు వృత్తాంతం ఏంటి అనేది. 2 ఎకరాల భూముడు ఈరోజు కొన్ని లక్షల కోట్ల కాసులు ఎక్కడి నుంచి వచ్చేయండి, ఎవరి నుంచి వచ్చేయండి? ఒక కిల్లీ దుకాణం ఒక కిల్లీ దుకాణం 5 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళు కోటీశ్వరులు రాజులండి. రాజులు రావడానికి ఏంటి ఉన్నది? ఆయన దోశాడు. నీ దోసిందేదో నీ చెప్పవు, ఆయన దోశామనుకొని ఒక దినిగా బ్రహ్మాస్త్రం వేస్తారు. అది జనాల్లో ఎవరు కూడా ఆకర్షించరు. కాకపోతే నీ తాలూ కార్యకర్తలు అంతా ఉన్నారు, డప్పు కొడతారు, డోడు అంటారు. కానీ 160 స్థానాలతో ఆయన కంపల్సరిగా ఆయన మళ్ళీ సీఎం గ్యారంటీ అవుతారండి. అందులో దోకా లేదండి, సీఎం ఆయనే. రైట్ అండి. మరి 175కి 175 అంటున్నారు కదా, 175కి 170 సీట్లు తెచ్చుకుంటాం అంటున్నారు కదా, అది సాధ్యం అవుతుంది అంటారా? అయితే నా ఒపీనియన్
మరి రాజకీయాలుగా వాళ్ళు అనుకోవచ్చు 175కి 175 అని, కానీ నా ఒపీనియన్ ఏంటంటే 160తో ఆయన మళ్ళీ సీఎం అవ్వక తప్పరు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, ఇక్కడ సీదిరి అప్పలరాజు గారే మినిస్టర్ అవుతారు. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైనా బాబు అనుకొని ఇలా చేతులు కట్టుకొని వెళ్ళాలి. కానీ మా మినిస్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళిన తర్వాత చేతులు కట్టుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్ పోలీసులు ఉంటుండే వెళ్ళిపోతాను లోపుకి. వదిలేయండి, వాళ్ళకి ఎవరికి అడ్డకండి అనుకోని వదిలేయండి. ఇప్పుడే కాదు, మీరు అనుకోవచ్చు ఎలక్షన్ వచ్చింది కదా అందుకే ఆయన ఎంబాటు వేస్తారని లేదు. మొట్టమొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఆయన ఎమ్మెల్యే అయిన నుంచి ఆయన మినిస్టర్ పదవి వచ్చిన నుంచి పిల్లలందరూ కూడా తన సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా మన సీదిరి అప్పలరాజు గారు మరి చూసి మరి జనాల్లోనికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ హృదయాల్లోకి వెళ్ళిపోతున్నారు, అప్పలరాజు గారు కూడా అలాగే హృదయాల్లోకి వెళ్ళి తారతమ్యం లేకుండా పరిపాలన మా ప్రజలకు అందరికీ అందిస్తున్నారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు రైతుకి రుణమాఫీ అని అనలేదు ఈయన. ఆయన రైతు భరోసా ఇస్తానన్నాడు, రైతు భరోసా కంపల్సరిగా ఇచ్చాడు. ఆ తర్వాత 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,750 ఇస్తానన్నారు, 18,750 ఇచ్చారు. ఆసరా ఇచ్చారు, పిల్లలకి హాస్టల్లో ఉంటే హాస్టల్కి ఇచ్చారు, అదే అమ్మఒడి ఇచ్చారు. ఆయన రుణమాఫీ అని అన్నాడు, 2 పర్యాయాలు ఇచ్చాడు, 3 పర్యాయాలు ఎగ్గొట్టేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుండా. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? రైతులకు రుణమాఫీ అన్నాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? తిత్లీ తుఫాను బాండ్లు ఇచ్చాడు, ఏ బాండ్ చాలా ఈవేళ వరకు కూడా మా దగ్గర బాండ్లు ఉన్నాయి. అంత మాయ, అంత కల్ముషం, అంత సీటి హాంభావం. తప్పగా ఆయనకి రాజకీయంకి ఈయన రాజకీయాలకి బోల్డ్ తేడా ఉన్నాయండి. రాజకీయాలు ఇవాళ వస్తాయి, మీకు ముందే అన్నాను, మహారాజులు ఎందరో వస్తుంటారు, ఎందరో పోతుంటారు, కానీ స్థిరస్థాయిగా ఉండాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఈయన ఆయన ప్రజల హృదయాల్లో వెళ్ళిపోవాలని ఒక ఆలోచనతో తపంతో ఈయన పరిపాలిస్తాను తప్పగాని ఇంకొక స్వార్థం లేదు, ఇంకా ఆయనకి డబ్బు కావాలని లేదు, ఇంకొక అహంకారం లేదు మనసులో. ఇప్పుడు ఈవేళ ఒక 270 మంది మేము ఎల్లిపేట దగ్గర వినతలు సేకరించడానికి నిల్చుంటే స్వయంగా వచ్చి మనిషికి ఒక్కొక్క నిమిషం ఇవ్వాల్సింది 5 నిమిషాలు ఇస్తాను, చెయ్యి మీద భుజం మీద చెయ్యేసి మీకు ఏం కావాలి చెప్పండి అనుకుని అంటారు. మీరు ఎందుకు ఇచ్చారు? అలాంటి నేత ఎవరు దొరుకుతారండి మనకి? పోలీసు వస్తుంది ఉండబాయ్ అనుకుని అంటే అంత మంచి నేత అలాంటి నాయకుడు ఎవడైనా మనకు దొరుకుతారా? ఒకవేళ ఆ నాయకుడు మాకు వద్దు అన్న వాళ్ళు దురదృష్టవంతులే తప్ప మంచి వాళ్ళు కాదు సార్. నేను ఒకటే అంటాను, అందరూ మంచి వాళ్ళు ఉండరు, పార్టీలందరూ అనేకమైన పార్టీలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డికి మరొక 2 పర్యాయములు తట్టుకునే నాదుడు ఈ రాష్ట్రంలో ఎవరు పుట్టరని కూడా నేను నిజంగా చెప్తాను. రైట్. మరి ఏవైతే ఈరోజు కిడ్నీ బాధితులు మరి ఈ యొక్క పలాస ప్రాంతంలో ఈ ఉద్దాన ప్రాంతం ఉన్నారో వారి కొరకు మరి ఈరోజు జగనన్న మరి ప్రత్యేకంగా రావడం, మరి ఆ అధునాతనమైన హాస్పిటల్ ప్రారంభించడం ఒక విశేషం. అయితే వారితో పాటు కూడా మాట్లాడడానికి మరి ప్రయత్నం చేద్దాం. అయ్యో సార్ చెప్పండి, అంటే జగనన్న ఏదైతే కార్యక్రమాలు చేశారంటున్నారో ఇప్పుడు ఇంత కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, ఈ కిడ్నీ పేషెంట్లందరినీ మరి అంటే ఆదుకోవడానికి ఎవరికైనా ఒకవేళ ఇగో నాకు ఈ సాయం చేశారు, ఇగో ఈ మేలు చేశారు, ఈ జగనన్న వల్ల ఈ సాయం అయ్యిందని చెప్పి ఎవరైనా చెప్పడానికి ఎవరైనా ఉన్నారు? మాది చేతాపురం సార్, వజ్రపు కొత్తూరు మండలం, పెద్దపడిపడే పంచాయతీ సర్పంచ్ను. మా ఊర్లో ఒక ఆవులు కాసుకునేవాళ్ళు, చుంటు భూమి లేదు, ఆవులు కాచుకునేవాడు. 38 సంవత్సరాలు ఆయన వయసు. ఆయనకు ఒక పాప, ఒక బాబు. ఇటీవల కాలంలోనే ఆయనకు 2 కిడ్నీలు పోయాయి. ఆ 2 కిడ్నీలు పోతే వెంటనే డాక్టర్ అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళాము. అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే డాక్టర్ రిఫర్ చేశారు. ఆ డాక్టర్ గారి టెస్టింగ్లో తేలిన తర్వాత వెంటనే 15 రోజుల్లోనే 10,000 రూపాయల లెక్క, ఇప్పుడు 6 మాసాలు ఆయనకి 10,000 లెక్క ఆయనకి పెన్షన్ ఇచ్చాం. మరి అదే ఘనత కాదు, ఆ కుటుంబాన్ని చదివించుకుంటారు. పాప ఉన్నది ఇంటర్మీడియట్, మన గవర్నమెంట్ కాలేజీలో కాకుండా హాస్టల్లో పెట్టి మరి గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తారు. అమ్మఒడి వాళ్ళ బాబుకు పడుతుంది, ఆవిడికి వాళ్ళ బాబుకి 10,000 రూపాయలు ఇస్తాము. అంతేకాకుండా ఆయన ఇటీవల కాలంలో చనిపోయిన తర్వాత వెంటనే డాక్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి చేతాపురం వచ్చి ఆయనకి వైఎస్ఆర్ బీమా 10,000 రూపాయలు ఆయన చనిపోయిన వెంటనే ఇచ్చి నెక్స్ట్ 1,00,000 రూపాయలు ఒక 15 రోజుల్లో ఇస్తామని అభయం ఇచ్చి చేసిన ఘనత అది వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కాకపోతే ఇంకెవరిది బాబు? ఇంత ఘనత ఎవరైనా తెచ్చారా? ఎవరైనా తెచ్చి పెట్టారా? చేసి చూపించారా? శాస్త్రము అనేది కాదు, చేసి చూపించిన వాడే ఘనుడు.
ఇంకోటిసారి మీరు పవన్ కళ్యాణ్ అని అంటారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది సర్పంచులు ఉన్నారు, వైఎస్ఆర్ సర్పంచులు. ఆ సర్పంచుల్లో ఒక వార్డు నెంబర్కి మేము రాజీనామా చేపిస్తాము. వార్డు నెంబర్గా ఆయన కానీ పోటీ చేసి గెలిస్తే ఆయన సీఎం కాదండి, ప్రైమ్ మినిస్టర్గా అయిపోతుందని కూడా మేము అందరం కూడా ఆనందం కూడా వ్యక్తం చేస్తాం. వార్డు నెంబర్గా ఇప్పుడు మా ఊర్లో ఉన్నాయి 140 ఓట్లతో వార్డులు ఉన్నాయి. మేము ఖచ్చితంగా 90-80 ఓట్లతో తెచ్చుకుంటాను. ఈ రాష్ట్రం మొత్తం పైన ఏ ఒక్క వార్డులోనైనా సరే వైఎస్ఆర్ వార్డుకి రాజీనామా చేపిస్తాము. ఆయన కోరుకున్న దగ్గర రాజీనామా చేపిస్తాము. ఆయన ఒక వార్డుగా గెలిచిన సీఎం కాదండి, పిఎం అవుతాడని మేము అందరం కూడా సంతోషిస్తాం. రైట్ అండి. ఇక్కడ సుమారుగా ఎన్ని ఏరియాలు ఉంటాయండి ఈ నియోజకవర్గంలో? మాది వదరపుకొద్దూరు మండలం సార్, ఆ తర్వాత మనస మండలం సార్, ఆ తర్వాత పలస మండలం సార్, ఆ తర్వాత మున్సిపాలిటీ సార్. మొత్తము ఇవన్నీ కలిపి సుమారు 400 బూతుల పైన ఉన్నాయి సార్. వీళ్ళందరికి కూడా అనేక రకమైన కార్యక్రమాలు, అనేక రకమైన సమస్యలు వస్తుంటా. ఈ సమస్యలన్నీ కూడా అప్పలరాజు గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య కూడా సాల్వ్ చేసుకొని, నాకు ఈ సమస్య సాల్వ్ కాలేదనే ఒక కార్యకర్త కూడా, ఒక నాయకుడు కూడా, ఒక రైతు కూడా, ఒక కూలీ కూడా, ఎవరు కూడా నాకు ఈ న్యాయం జరగలేదనుకుని ఎవరైనా చెప్పానండి. చెప్పిందే నిజమైతే మరి ఇంకో 3 నెలలు వెయిట్ చేయనని అంటున్నారు ఇటు టీడీపీ కానీ జనసేన కానీ, దీనికి ఏమంటారు సార్? ఇప్పుడు ముందే మీకు చెప్పాను, 3 మాసాలు కాదు సార్, 30 మాసాల టైం ఇస్తాము. 3 మాసాలు కాదు, 30 మాసాలు. 30 మాసాల్లో చేయింది 3 మాసాల్లో లేట్ చేస్తారు సార్. 3 మాసాలు వాళ్ళు పూర్తిగా అంతే ఆలోచన ఏంటంటే, బాబు మేము ఇంతసేపు ఎన్నాళ్ళు కొద్దిగానే మావి 21-23 సీట్లతో కొద్దిగా అరిసాము, 3 మాసాలు ఇవ్వండి టైము, మరి 15 సీట్లతో అలా కూర్చొని పడిపోతాం, మాకు కూడా విశ్రాంతి శాశ్వతంగా దొరికిపోద్దని ఆలోచనతో వాళ్ళు మాట్లాడతారు. ఇండైరెక్ట్గా మీరు గమనించడం లేదు, ఇండైరెక్ట్గా వాళ్ళు మాట్లాడతారు కానీ డైరెక్ట్గా మాట్లాడడం లేదు. మాకు ఎందుకు ఈ గొడవ? ఇప్పుడు వచ్చినాడు అన్నాడు, అదే పార్టీ లేదు, బొక్క లేదని. అలాగే మాకు ఏమీ లేవు, హాయిగా ఇంట్లో కూకందు. ఈ 3 మాసాలు ఆ సరసల్లో ఉండి ఏదో ఆయన బాధపడిస్తే ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, హాయిగా నిద్రపోవచ్చు అనే ఒక ఆలోచనతో వాళ్ళందరికీ ఉన్నది సార్. ఇది గ్యారంటీ జరుగుతుంది సార్, నేను చెప్తున్నది. రైట్. మరి వీరితో పాటు ఎవరైతే జగనన్న సైనికులు ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇటుపక్క పవన్ కళ్యాణ్, అటుపక్క మరి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, మరి మొన్నటి వరకు వేరేగా ఉన్నారు. ఈ రోజేమో రేపు 2024 ఓట్లు వస్తే అంటే ఎలక్షన్స్కి రెడీ అవుతున్నారు అని వీళ్ళు ఒకటయ్యారు. మొన్నటి వరకు మా సంబంధం లేదు, మేము సపరేట్గా ఉంటున్నామని చెప్పి అన్నారు. ఈరోజు కలుస్తున్నారు. కలవడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి నేటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రికి సాధ్యపడిన విధంగా భారతదేశంలోనే నెంబర్ 1 చీఫ్ మినిస్టర్గా ఈరోజు నెంబర్ 1 చీఫ్ మినిస్టర్గా ప్రజలు చెప్పుకునే విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మీరు అడిగినటువంటి అన్ని దుష్ట చతుష్టయం చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, చంద్రబాబు నాయుడుతో పాటు దత్తపుత్రుడు, మరి వీరు కలిసి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని ఏదైతే స్వార్థపూరితమైతే ఆలోచన చేస్తూ ఉన్నారో అది ఎప్పటికీ వారు ఎన్ని కుయ్యత్తులు, ఎన్ని దుష్ట ఆలోచనలు వారు చేసిన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరో 30 సంవత్సరాలు ఆయన టచ్ చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలో పుట్టడు, మరి దొరకడు, రాడు. రైట్ అండి. అంటే ఇప్పుడు ఏదైతే డయాలసిస్ పేషెంట్లకి ప్రత్యేకంగా ఉద్దానంలో అంటే చాలామంది కొన్ని వందల మంది వచ్చి రీసెర్చ్ చేసుకొని వెళ్ళారు, కానీ ఈరోజు అలాంటి హాస్పిటల్ అక్కడ కట్టలేదని అనిపిస్తుంది. మరి అలాంటి హాస్పిటల్ ఈరోజు ప్రజలకి అంటే ఉద్దానం ప్రజలకు ఇచ్చారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగా ఇది ఒక చరిత్ర. ఉత్తరాంధ్రలోనే మరి ఏదైతే ఉద్దాన ప్రాంతం ఉందో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉంది. నేటి వరకు ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఆ రోజు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు ఏదైతే బాధతో ఉన్నారో ఉద్దాన ప్రాంత ప్రజలు కిడ్నీ సమస్యతో బాధపడడానికి కారణాలేంటి వాటిని అన్వేషించి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా జిల్లాలో
ఫస్ట్ ఆయన అధికారంలోకి వచ్చిన వెంట 5-6 నెలల్లోనే పలాసలో మీటింగ్ పెట్టి ఈరోజు ఏ ప్రాంతంలో అయితే ఈరోజు మీటింగ్ ఆర్గనైజ్ చేశారో మీటింగ్కి వచ్చి ఈ మీటింగ్లో ఏ ప్రాంతంలో ఏ వేదిక మీద అయితే మాట్లాడారో ఆ రోజు ఆ వేదిక మీద చెప్పారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలు నేను మాటిచ్చాను పాదయాత్రలో, నాకు అవకాశం కల్పించారు. నేను ఖచ్చితంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి రీసెర్చ్ 250 పడకల ఆసుపత్రిని నేను ఏర్పాటు చేసి మళ్ళీ మన ప్రభుత్వంలోనే నేను అది ప్రారంభిస్తానని చెప్పి ఆ రోజు చెప్పి ఈరోజు మరి 4.5 సంవత్సరాల్లోనే 700 కోట్ల రూపాయలతో మరి ప్రజల సమస్యలు, కిడ్నీ సమస్యలకి వాటర్ ఒక పెద్ద సమస్యగా మరి భావించి ఇక్కడ ప్రాంత ప్రజలు వాటర్ సమస్య వల్లే మేము ఈ కిడ్నీ బాధతో ఇబ్బందులు పడుతున్నామని తెలుసుకున్న తర్వాత వాటర్ సమస్యను పూర్తిగా రూపుమాపి ఈరోజు 700 కోట్ల రూపాయలతో 150 కిలోమీటర్ల సుమారు కావస్తుంది హిరమండలం నుండి పలాస ఇచ్చాపురం వరకు కూడా మరి వాటర్ తీసుకుని వచ్చి శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రపంచ దేశాలు రేపు ఈరోజు ఏదైతే పలాసలో రీసెర్చ్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన హాస్పిటల్ ఈరోజు ప్రారంభించారో ఇది చిరస్థాయిగా మరి ఆయన ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రోజున మర్చిపోయే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఈ ఉత్తరాంధ్రలోనే ఎన్నో సంక్షేమం ఒకసారి ఆలోచన చేస్తే ఉత్తరాంధ్రలో మరి భావనపాడు పోర్ట్ అయితేనేమి మరి ఇప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకుని వచ్చినారు, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ మరి ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఉత్తరాంధ్రకి తలమానికంగా ఈరోజు నిలిచిపోయే విధంగా ఈరోజు కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనారోగ్యులకి అందించినటువంటి జగన్మోహన్ రెడ్డికి చేతులు జోడించి ఈ ఉత్తరాంధ్ర, ఈ శ్రీకాకుళం, ఈ పలాస నియోజకవర్గం, ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజల తరపున నిజంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు రోనకి ఢిల్లేశ్వరరావు, మాది నందిగాం మండలం వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా నేనున్నాను. మరి ఈరోజు ఆరి ఆశీస్సులతోటే ఉన్నాం. మరి ఈరోజు మా ప్రాంతానికి వచ్చి మరి ఈ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ప్రారంభించడం అనేది ఒక గొప్ప మరి కార్యక్రమంగా మా ప్రాంత ప్రజలందరం మేము భావిస్తూ ఉన్నామని మీరు సిటీవీ ద్వారా మేము ప్రజలకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రోనక్ గారు ఓ మాట చెప్పండి, ఏదైతే ఇప్పుడు మంత్రిగా ఉన్నారో ఒకప్పుడు ఆయన డాక్టర్ కదా, మీ ప్రాంతం నివాసి డాక్టర్ అంటే ఇప్పుడు మంత్రి అయ్యారు. మరి పేద ప్రజలకు, పేద నిరుపేద బడుగు వర్గాలకు ఫస్ట్ మొదట డాక్టర్గా ఉన్నప్పుడు ఎటువంటి అంటే ప్రేమ చూపించారు, అదే ప్రేమ చూపించారా లేదా దానికి రెట్టింపు ప్రేమ అని కనబడుతుంది? నిజంగా ఈ ప్రాంత ప్రజలకి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ఎనలేని సేవ చేశారు. 15 సంవత్సరాలు ఆయన స్వతహాగా చాలా తెలివైనటువంటి వ్యక్తి, గోల్డ్ మెడలిస్ట్ ఆయన. మరి ఆయన MBBS పూర్తి చేసిన తర్వాత మరి ఈ ప్రాంత ప్రజల సమస్యలో, ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ పలాస ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి దేవునల్తాడు గ్రామం నుంచి వచ్చి పలాసలో హాస్పిటల్ పెట్టి ఈ ప్రాంత ప్రజలకి ఎనలేని సేవ చేశారు. వారు అందించినటువంటి సేవల వల్లే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు తెచ్చుకొని అంతకి రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి అధికారంలోకి వచ్చి మంత్రి అయిన తర్వాత కూడా ఇంకా ఆ రోజు డాక్టర్గా ఉన్నప్పుడు ఎంత సేవ చేశారో అంతకంటే 100 రెట్లు ఎక్కువ సేవ చేసి ఈ ప్రాంత ప్రజలకి ఆయన ఎల్లవేళగా అండగా దండగా బడుగు బలహీన వర్గాలకు ఉన్నారని తెలియజేస్తారు. ఇప్పటి వరకు అంటే చాలా మంది కిడ్నీ పేషెంట్లు చాలా మొన్నటి వరకు విశాఖపట్నం వచ్చి డయాలసిస్ చేయించుకునేవారు, ఇప్పుడు ఆ బాధ తప్పిందంటారు. రెండోది అంటే ఇప్పటి వరకు ఎవరైతే కిడ్నీ పేషెంట్లు ఉన్నారో వారు ఇగో మాకు సేవ చేశారు మరి సీదిరి అప్పలరాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మేలు జరిగిందని ఎవరైనా మీ హిస్టరీలో చెప్పిన దాఖలాలు ఉన్నాయి? ఎన్నో దాఖలాలు ఉన్నాయి సార్. ఈరోజు ఆ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గ్రామాల్లో ప్రతి నిత్యం తిరుగుతూ ఆ ప్రాంత ప్రజలను కలుస్తూ మీ సమస్యకు శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారి ఆ దేవుడి దయతో ఇక్కడ దొరకబోతా ఉంది. కొద్ది రోజుల్లోనే మీ సమస్య పరిష్కారం దొరికిపోతూ ఉంది. మీకు అన్ని రకాలుగా ఆ జగనన్న ప్రభుత్వం మేమంతా కూడా మీకు అండగా ఉంటాం, మీ సమస్య పరిష్కారం తక్కువ రోజుల్లోనే దొరకబోతుందని చెప్తూ వారికి కావాల్సినటువంటి ఆర్థిక, ఆరోగ్య మరి సమస్యలకు ఆయనే దగ్గరుండి వారికి చూసుకొని ఈరోజు వారికి అండగా నిలబడి ఈరోజు మరి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ద్వారా వారికి సహాయం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రైట్ అండి. అంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అంటే సైకో పోవాలని అంటున్నారు. రెండు పవన్ ఏమంటున్నాడంటే అంటే పవన్ రావాలి, పాలన మారాలంటున్నారు. ఇవి నిజంగా జరుగుతాయి? సైకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడు,
ఈ ప్రాంత ప్రజలకే కాదు, భారతదేశంలోనే నెంబర్ 1 చీఫ్ మినిస్టర్ ఇండియా. అలాంటి వ్యక్తి సైకోగా చూడడం అనేది 72 సంవత్సరాలు కావస్తున్న చంద్రబాబు నాయుడు ఆయనకి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. వారితో ఉన్నటువంటి క్వార్టరీ చంద్రబాబు నాయుడిని ఓన్ చేసుకోవాలని ఒక తప్పుడు దృక్పథంతో ఇటువంటి మాటలు మాట్లాడి సైకోగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇది ఏమాత్రం కూడా అది కొద్ది రోజుల్లో చంద్రబాబు నాయుడికి సైకోగా ప్రజలే మరి సైకో అనే విషయాన్ని తెలియజేస్తారనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఇకపోతే పవన్ కళ్యాణ్ మనము పొరుగు రాష్ట్రంలోనే ఒక 15-20 రోజుల క్రితమే మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో ఎన్నికలకి వారికి మరి వచ్చినటువంటి ఓట్లెన్నో మరి మనకు తెలుసు. బరిలక్క ఒక సామాన్య మానవరాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వేదిక మీద చెప్పారు, మహా తల్లి. ఆ మహాపురుషుల నోటంట ఆవిడ పేరు పెట్టుకునే పరిస్థితి స్థాయికి ఎదిగినటువంటి బరిలక్కకు ప్రజల తరపున, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆవిడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారు వారి పేరును కూడా వాడుతూ ఆవిడికి పడినటువంటి ఓట్లు కూడా తెలంగాణలో పోటీ చేసిన జనసేన నాయకుడు ఆ రాష్ట్రంలో మరి ఆయన నివాసం ఉంటూ ఆ రాష్ట్రంలోనే బ్రతుకుతూ ఆ రాష్ట్రంలో తింటూ ఆ రాష్ట్రంలోనే పడుకుంటున్నటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్. మరి ఆయనకు వచ్చినటువంటి ఓట్లు బర్రెలక్క కంటే తక్కువగా వచ్చాయని చెప్పి మరి మా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరి దేశానికి ప్రజలకు అందరికీ, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మరి అంటే ఆయన వచ్చి దగ్గర 10 సంవత్సరాలు దాటేసింది. ప్రజారాజ్యంలో మరి గత అదొక 10 సంవత్సరాలు జరిగిపోయింది. మరి బర్రెలకు వచ్చిన అంటే సమాచారం కూడా ప్రజాదరణ కూడా పొందుకోలేకపోవడం, మరి అందులో మళ్ళీ రేపు ఇద్దరు కలిసి రేపు అంటే ఏపీలో మరి 24లో మళ్ళీ విద్యుత్ మోగిస్తామని మన విశాఖపట్నం ఎంఈపీ కాలనీ మీటింగ్లో చెప్పడం, దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా వారికి భంగపడడం తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఏదైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇంకా దుష్ట చతుష్టయం చాలామంది ఉన్నారు, వీరందరూ కలిసినా జగన్మోహన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహంతో మరొక 2024 విజయదొంది మోగిస్తూ 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మీ ద్వారా మేము తెలియజేస్తాం. సార్ చెప్పండి, అంటే మరి మొన్నటికి మొన్న విశాఖపట్నంలో ఏవైతే మరి దగ్గర సుమారు అంటే 50 నుంచి 60 బోట్లు కాలిపోయాయి. అంటే రాత్రి కాలిపోతే తెల్లవారికి అంటే వారు వచ్చి మరి కార్యక్రమాల్లో మరి పాల్గొన్నారు. చాలామంది వైసీపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మరి జన సైనికులు కూడా వచ్చారు, టీడీపీ నాయకులు కూడా వచ్చారు. మరి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇచ్చారు. 15 లక్షల రూపాయలు ఇచ్చి ఔన్నత్యం చూపించారు. అది ఎలా చూడొచ్చు? మరి అదేనండి జగన్మోహన్ రెడ్డి గారు మానవతా దృక్పథం అంటే. జగన్మోహన్ రెడ్డి గారి మానవతా దృక్పథము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడని ప్రూవ్ చేసుకోవడానికి సందర్భాలు ఇలాంటి సందర్భాలే. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే ఏ నియోజకవర్గమైనా ఏ జిల్లా అయినా ఈరోజు పంట నష్టం చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వర్షాల వల్ల పంట నష్టం జరిగితే మరి 10-15 రోజుల్లో ఆ ప్రాంతానికి జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారాన్ని ఇచ్చే ఆలోచన చేస్తూ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల బాగోగుల కోసం అనునిత్యమో ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి. ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజల బాగోగులు, పేదవాడు ఆర్థికంగా ఏ రకంగా బలపడాలి, పేదవాడిని ఏ రకంగా మనం ఆర్థిక పరిపుష్టి తీసుకుని రావాలి, పెద్దవాడిని మనం చేయడానికి మనం ఎటువంటి ఆలోచన చేస్తే మనము దానికి రీచ్ అవుతామని అనునిత్యం ప్రజల కోసం ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి. కాబట్టే ఆ రోజు అక్కడ జరిగినటువంటి సంఘటనకు తక్షణమే స్పందించి ఆ రోజు మరి ఉన్నఫలంగా 15 లక్షలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సార్ చెప్పండి, అంటే ప్రత్యేకంగా అంటే జగనే రావాలి, అంటే జగనే కావాలని ఈరోజు మరి ప్రత్యేకంగా ప్లకార్డ్ కూడా పట్టుకున్నారు. అంటే మరి జగనే రావాలి, జగనే కావాలంటున్నారు కదా, అంటే కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ జగన్ అవసరం అంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వడం అవసరం సార్. ఎందుకంటే మెయిన్ ఈ సంక్షేమ పథకాలు అనేవి ప్రతి పేదవాడికి అందుతున్నాయి కాబట్టి జగన్ అనేవాడు సీఎంగా నెక్స్ట్ కంపల్సరీ అవుతాడు సార్. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రజల దగ్గర డబ్బు యొక్క నిల్వ పెరిగి వాళ్ళు అవసరాలు తీర్చుకోవడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది సార్. దీనివల్ల ఖచ్చితంగా 2024లోనే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు, మళ్ళీ ఆయనే రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు సార్. రైట్ అండి, అంటే విశాఖపట్నంలో లేనటువంటి హాస్పిటల్కి నిర్మించారు, అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ఖచ్చితంగా మంచి అభివృద్ధి అనే చెప్పొచ్చు సార్ ఉత్తరాంధ్రకి. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే కాదు, దేశంలోనే, రాష్ట్రంలోనే ఇలాంటి హాస్పిటల్ రావడం మొట్టమొదటిసారి సార్. అందువల్ల ఈ హాస్పిటల్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అనేది మొత్తము ప్రతి కిడ్నీ తాలుగా మొదటి మూలం నుంచి చివరి ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా ఈ హాస్పిటల్లోన సెర్చ్ జరుగుతుంది సార్, రీసెర్చ్ చేస్తారు. ఈ రీసెర్చ్ వల్ల ఏంటంటే జబ్బుతాలుగా మెయిన్ ప్రాథమిక మూలాలు అనేవి వెలికి తీయడానికి ఉపయోగపడుతుంది సార్.
అందువల్ల ఖచ్చితంగా ఈ హాస్పిటల్తోని ఉత్తరాంధ్రతో పాటు పలాస ఉద్దానం ఏరియాలో ఉండేటువంటి కిడ్నీ రోగులకి చాలా ఉపయోగకరమైనటువంటి ఆలోచన, మంచి హాస్పిటల్ సార్ ఇది. రైట్ అండి. అంటే కిడ్నీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్దానంలో, అంటే ఈ హాస్పిటల్ ఇక్కడ రావడం, ఇవాళ ఓపెన్ అవ్వడం, అంటే దీనివల్ల పేషెంట్ ఊపిరి పీల్చుకుంటారంట. ఖచ్చితంగా సార్. కిడ్నీ పేషెంట్లు ఇంతకుముందు విశాఖపట్నం వెళ్ళి డయాలసిస్ చేసుకునేవాళ్ళు సార్. ఇక్కడ అవడం వల్ల ఏంటంటే అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్, మా ఊర్లో కూడా కిడ్నీ పేషెంట్ ఉన్నారు సార్. మార్నింగ్ 8కి వచ్చేసి ఈవినింగ్ 5 కల్లా ఇంటికి చేరిపోతారు సార్. అదే ఒకప్పుడు విశాఖపట్నంలో ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ పలాస నుంచి విశాఖపట్నం వెళ్ళేసి రావడానికి చాలా జర్నీ అయ్యేది. ఈ టైంలోనే వాళ్ళు చాలా సఫర్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు సార్. ఈ పలాసలు అవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగకరమే అనే 100% చెప్పొచ్చు సార్. మీ పేరు చెప్పండి. బగాది వెంకటరమణ సార్, బడగం విలేజ్. రైట్ వెంకటరమణ గారు, అంటే ఫైనల్గా ఒక మాట చెప్పండి. రేపు 2024లో అంటే జగన్ అన్న అంటే విజయదుందుబి మోగిస్తారంటారా? ఖచ్చితంగా మోగిస్తారు సార్. 2024లో పెద్ద ఆయన చెప్పేటట్టు 160 సీట్లు పైగే వస్తాయి సార్. ఎందుకంటే ఈ అభివృద్ధి అనేది టీడీపీ వాళ్ళు ఓర్వలేక ఖచ్చితంగా మేము గెలుస్తామని ఊరికి ఒక 8 మంది నాయకులు ఉంటారు సార్. వాళ్ళే ఈ డప్పు కొట్టడానికి మెయిన్ ప్రధాన కారణము. ఎందుకంటే టీడీపీ అనేది కార్యకర్తల పార్టీ. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది పేదవాడి, నిజమైన పేదవాడి పార్టీ సార్. ఇది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 2024లో మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు సార్. ఖచ్చితంగా. అంటే జగన్ ఇవాళ మాట్లాడుతూ ఒక మాట అన్నారండి, ఏ కార్యక్రమం చేసినా ఏడుస్తున్నారు. అంటే తెల్లవారు గంటకి వెళ్ళి అంటే పెన్షన్ ఇస్తున్నా ఏడుస్తున్నారు, పథకాలు, అమ్మఒడి పథకాలు, అంటే విద్యా దీవెన లాంటి పథకాలు ఏవి ఇచ్చినా ఏడుస్తున్నారు. అంటే దీని మాట చెప్తున్నారు కదా, దీని విషయంలో ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఏడుస్తున్నారు. ఎందుకంటే సార్ వాళ్ళు ఏ అభివృద్ధి కూడా చేయలేదు సార్. ఇతను ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఆలోచన చేశారో ఏంటో కానీ ప్రతి ఒక్క హామీని నెరవేర్చడంతో పాటు ప్రతి ఒక్క పథకాన్ని కూడా, పెన్షన్ ఇంతకుముందు టీడీపీ వాళ్ళు ప్రతి రచ్చబండ పైన 8 గంటలు, 6 గంటలు, 4 గంటలు కాపలా పెట్టి ఇచ్చేవాళ్ళు సార్. ఎర్లీ మార్నింగ్ 5వ గంటకి నిజమైన ముసలాయనికి చేరడం వల్ల చాలా సంతోషపడతారు సార్. వీళ్ళు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాలంటీర్ ఇస్తున్నారు సార్ ఈ పెన్షన్. అందువల్ల ఏడుపు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూసిన అభివృద్ధి చూడలేక వారవలేక టీడీపీ వాళ్ళు ఏడ్చుకుంటున్నారు సార్. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇది ఖచ్చితమైన అభివృద్ధే సార్. 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారు సార్. రైట్. మరి ఇది ప్రత్యేకంగా వారు ఒకటే చెప్తున్నారు రాజ్ కుమార్ గారు. ఏదైనప్పటికీ ఒకటే అంటున్నారు వాళ్ళు, ఒకటే విధానం. రేపు 2024లో జగనే సీఎం అవుతాడు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ లేనటువంటి ఉద్దాన ప్రాంతాల ప్రజలకు ఎవరైతే ఉన్నారో, మరి యొక్క పేద నిరుపేద బడుగు వర్గాలే కాదు, ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో ప్రత్యేకంగా వారికి మరి కంపల్సరీ మరి ఈరోజు జగన్ ఒక ఆనందకరమైన మరి కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి సాయం చేసుకుని వెళ్తున్నారు. అంతేందుకు దానికి మేమే సాక్ష్యం. ఏదైతే మరి ఈ యొక్క ఉద్దాన ప్రాంతంలో మరి కిడ్నీ బాధితులు ఉన్నారో మేమే వారికి సాక్ష్యం. వారే వచ్చి ఇదిగో జగనన్న గారి వల్ల మా యొక్క కుటుంబం నిలబడింది, మా ఇంట్లో మరి యజమాని పోయినప్పటికీ కూడా, మరి మా ఇంట్లో ఒకవేళ ముఖ్యమైన వ్యక్తులు పోయినప్పటికీ కూడా మా ఇంట్లో మరి మిగతా కుటుంబాలకు కూడా వారే ఆదుకుంటున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా రేపు 2024లో ఇటు పవన్ కానీ అటు మరి చంద్రబాబు నాయుడు కానీ వీరందరూ కూడా మళ్ళీ ఏడ్చుకొని వెళ్ళడమే తప్ప వీరు చేసే కార్యక్రమాలు ఏవీ లేవు. కంపల్సరీ ఇంట్లో కూర్చోవడం అని మరి తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సిటీవీ న్యూస్, పలాస, వేణుగోపాల్.